అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, ఒక ఇంటికి పెద్దగా, ఒక భర్తగా, పిల్లలు తండ్రిగా అంటే కనుక ఆ పాత్ర అన్నది ఎలివేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే ఏంటంటే అతని మీద, అతని భుజస్కంధాల మీద ఉన్నటువంటి బాధ్యత పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మానసికంగా నలిగిపోతారు. నలిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఏదైనా చిన్న ఒడిదొడుకు వచ్చింది అనుకోండి అమ్మ. ఉదాహరణకి ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి కొట్లాట, అంటే మీరు కొట్టారా, నెత్తిమే కొట్టారా, కాళ్ళ మీద కొట్టారా అన్న అంశాన్ని పక్కన పెట్టేసండి. దానివల్ల అతనికి ఏం పిచ్చి రాలేదు. ఇదైతే నేను క్లారిటీ ఇస్తున్నాను. నెంబర్ 2, ఎందుకంటే మన దగ్గర క్లియర్ కట్ రికార్డ్స్ ఉన్నాయమ్మా. ఈ 2 రాష్ట్రాల్లో అతి పెద్ద సైకియాట్రిస్టులు చూసినటువంటి రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇదేంటంటే ఎవరో కొట్టడం వల్ల వచ్చినటువంటిది కాదు. అయితే ఏమైంది అంటే కనుక ఈ ఒడిదొడుకుల మధ్యన అతను నలిగిపోయి ఉన్నాడు. అందుగురించి ఏమైందంటే తండ్రి చనిపోయిన తర్వాత ఏంటి, తనలో తను మాట్లాడుకోవటం, తనలో తను ఇది ఎప్పుడు పెళ్ళైన 6 నెలలకే. అంటే ఏంటంటే పుట్టుకతో పిచ్చి అన్నది ఎవరికి రాదు. పిచ్చి అనేటటువంటిది బయట ఎప్పుడు పడుతుంది అంటే కనుక 2 గోళ్ల మధ్యన నలిగినప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. ఆ రోజు ఏమైంది, మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. సడన్గా అనుకోని పరిస్థితుల్లో తండ్రి చనిపోయాడు. అది అతను జీర్ణించుకోలేకపోయాడు. తనలో తను నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, ఒక పిచ్చి చేష్టలాగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఏంటంటే ఇతను మానసిక పరిస్థితి ఎప్పుడు భయంకరంగా డిటీరియేట్ అయిపోయిందంటే ఉర్మిళ గారు, బహుశా మీకు తెలియలేదు. ఎందుకంటే ఈ మొత్తం ట్రీట్మెంట్ 99.9% ఇందులో ఉండేటటువంటి ట్రీట్మెంట్ మీరెవరూ చేయించలేదు, తల్లిగా ఆవిడ చేయించింది. ఎందుకంటే నాకు అందు గురించి ఆ తల్లి అంటే కనుక నాకు అంత గౌరవం. అంటే ఏంటంటే ఎవరు కాదు అనుకున్నా కూడా తల్లి పిల్లల్ని కాపాడుతుంది. అంటే ఎంత వయసు వచ్చినా కూడా ఆవిడ చనిపోయేంత వరకు కూడా వాళ్ళ కొడుకును కాపాడుకుంటూనే ఉంటుంది. ఇది తల్లి ప్రేమలో ఉండేటటువంటి గొప్పతనం. 100 దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. ఆ ఒక్క ఇష్యూలోనే ఆవిడ్ని ఎప్రిషియేట్ చేయాలి, ఆవిడ్ని ప్రోత్సహించాలి, ఆవిడ్ని గౌరవించాలి. కానీ ఏంటంటే ఇది చాలా చాలా కష్టసాధ్యమైనటువంటి వైద్యం అమ్మ. మానసికపరమైనటువంటి ట్రీట్మెంట్ ఎందుకు అంటున్నానంటే, అంటే గవర్నమెంట్ తరపున ఇటువంటి వాళ్ళకి సహకారాలు ఉన్నా కూడా ఇది ఖర్చుతో కూడినటువంటి ట్రీట్మెంట్. కాబట్టి ఏం చేస్తారు అంటే కనుక ఎంత ఆర్థిక పరిస్థితి లోపమైనా కూడా ఇలాంటి వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అక్కడ కాస్త ఫీజులు, దాంతోపాటు మెడిసిన్స్కి అయ్యేటటువంటి ఖర్చులు, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళన్నీ కూడా జాగ్రత్తగా జతపరిచారు మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఎలా కాదనుకున్నా కూడా దగ్గర 1500 నుంచి 2000 వరకు అతను వైద్యానికి ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది. ఏది డాక్టర్ ఫీజు కాకుండా, డాక్టర్ ఫీజు కూడా కలుపుకుంటే కనుక సుమారుగా 2500 వరకు ఖర్చు పెట్టుకుంటూ ప్రతిసారి కూడా ఎక్కడ తూచా తప్పకుండా నెల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు చూసారా? కాలనీ మొత్తం చెప్తారు, కాలనీ మొత్తం చెప్తారు. నువ్వు చూసావా? ఇప్పుడు అమ్మాయిని అడిగాను, మా ఆయన 3 అమ్మాయిలతో ఉన్నారు అన్నారు. నేను అడిగాను, మీరు వెళ్ళి చూసారా అని అడిగాను. నువ్వు మీ ఆవిడన ప్రాస్టిట్యూషన్ చేసింది మీరు చూసారా? అది చాలా తప్పు. మీ భార్య గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భార్య గురించి మీరు తప్పుగా మాట్లాడడం అసహ్యం. తప్పే మేడం, సారీ. మీరు మీ భార్య తప్పు చేయడం మీరు చూడలేదు. తప్పు చేశారు అంటే అమ్మాయిని మీరు చెప్పు తీసుకొని కొట్టాలి. అమ్మాయి చూడలేదు, చేయలేదు, ఒట్టి వినడమే. మనం వింటున్నాం, అడుగుతున్నాం. మీకు కూడా ఒక అమ్మాయి పెద్దది అయిపోయింది. రేపు వాళ్ళ పెద్ద అమ్మాయి అయిపోతే వీళ్ళు స్కూల్లో వెళ్తే వేరేలాగా మాట్లాడతారు. కొడుకు స్కూల్కి వెళ్తాడు, వేరేలాగా మాట్లాడతారు. ఒకవేళ మీకు వచ్చి ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది, ఎందుకంటే మా అమ్మ వెళ్ళిపోయింది, అలాగే అమ్మాయి చేస్తుందో ఏమో అని ఒక గిల్టీనెస్ ఉంటుంది. అలాగే మీరిద్దరు సపరేట్ అవ్వడానికి ఏంటి కారణం? వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ దానికి వస్తారు. ప్రతి చిన్న విషయం వస్తారు మేడం వాళ్ళు. ప్రతి చిన్న విషయానికి వచ్చి అడుగుతారు. అని వాళ్ళకి అవసరమా? 3 పిల్లల మధ్యలో అవసరమా? నువ్వు మాట్లాడదు. ఇప్పుడు ఏమన్నా అంటే వీళ్ళ తమ్ముడు వల్ల, వీళ్ళ అమ్మ వల్ల ఖరాబ్ అయిపోతుంది.
నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి అంతే. కరెక్ట్. ఆ, ఇప్పుడు ఈ ఉన్నదాన్ని కూడా దాని గురించి నేను చెప్తే అది వింటది. ఇద్దరు ఎగ్గిరారు కాబట్టి నేను ఏం చెప్తే అది చేస్తుంది, అది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి మీరు ఏం చెప్తే అది చేస్తుంది. చేస్తుంది. మీరేం చెప్తే కాదు, మేము చెప్తాం. మేడం, ఓకే. ఆవిడ ఉండాలా లేదా, మీరు చెప్పండి. కూర్చోవాలా పడుకోవాలా నిల్చోవాలా అని మేము అడుగుతాం, మేము చెప్పండి మేడం, చెప్తాం. దేనికైనా ఎగ్రీ నేను. ఓకే. ఎందుకంటే ఒకటి ఇప్పుడు మేడం, మీ ఆయన మీ అమ్మ వల్ల మీ చెల్లెల వల్ల అంటుంది, నువ్వు మీ మదర్ని మీ బ్రదర్ని కంట్రోల్ చేసుకోవాలి. వదిలేయాలి ఇంకా అంతే. అదలా వదలడం అంత కుదరదు. నేను వదిలేస్తాను మమ్మల్ని, ఆ? నేను వదిలేస్తాను. నీ స్టోరీ వదలవయ్యా, నువ్వు వదిలేసి వెళ్ళావు. మీ అమ్మ మిమ్మల్ని వాళ్ళు రావద్దు మేడం, మధ్యలోకి రావద్దు అంతే. మీ అమ్మ మిమ్మల్ని వదిలేసి పారిపోయింది. అదాన్ని ఓకే మీ మేడం, మదర్ ఓకే, గురించి ఓకే. రాకూడదు. ఓకే, మదర్ వద్దు. మీ మదర్ మళ్ళీ క్యారెక్టర్ మా మదర్ నేను చెప్తున్నాను, వెళ్ళిపోయింది లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు మీ ఆవిడ ఇద్దరు సంతోషంగా ఉంటే కూడా ఒక పండగనో లేకపోతే ఒక మంచి రోజో ఒక చెడు రోజో వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టర్స్ తప్పకుండా వస్తారు. పండగలు రమ్మని వద్దండి, పండగలు రమ్మని వస్తారు, సంతోషంగా ఉంటారు. అంతవరకే. రోజు రావడం గంతులు వేయడం అదన్నీ కుదరదు. దూరం ఉంచాలంతే. పండగ పప్పాలు రమ్మనండి, నేను పెడతా. నేను ఎక్కడ పెళ్లి చేసుకున్నా అక్కడ ఉంటాను, కాపురం ఎక్కడ చేస్తాను, సూర్యాపేట కాదు. ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది మంత్లీ 15,000 ఎర్న్ చేస్తుంది. అది వదిలేసి ఆ మకాన్ని ఎలా వదులుతుంది? నాకు ప్రాణం లేదు మేడం. ఇప్పుడు చదువుకు ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడు నాకు రక్షణ లేదు మేడం. పంపియం మేడం. కాదు, అక్కడ నాకు రక్షణ లేదు, ఇక్కడ నాకు రక్షణ లేదు. పిల్లలు స్కూల్ పాడైపోతుంది. కాదు, కనీసం తిండి కూడా పెట్టలేడు మేడం మాకు. పెట్టలేం, మొగుడు ఎందుకు మీరు? నా పాపను ఇప్పుడు తిండి పెట్టలేం, నీ మొగుడు ఎందుకు మరి? ఇప్పుడు తిండి పెట్టలే అన్న మేడం గారితో అన్నా కదా, నీ మొగుడు నీకెందుకు చెప్పు, దేనికి సమాన్ చెప్పండి. తిండి పెట్టడం లేదు. ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయట వేరే చోట వెళ్ళి పని చేయలేదు. ఆ అమ్మాయి ఒక టీ బిజినెస్ పెడుతుంది. నువ్వు మెయిన్ గా గల్లాలో కూర్చో, నువ్వు పక్కన కూర్చో, నువ్వు పని చేయి. ఆమె ఎక్కడ ఉంటావు అక్కడ నువ్వు ఆటో తోలుకో. మేడం నాకు పెళ్లి చేసి సూర్యాపేట, మా మేనమామలు మా తమ్ముళ్ళు అంతా అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉంటాను. నీకు మాత్రం నీ సొంత వాళ్ళు కావాలి, వాళ్ళకి మాత్రం ఆ సొంత వాళ్ళు వద్దా? కాదు, వీళ్ళ బాబాయ్లు వీళ్ళ పెద్దనాలి పిల్లలే మేడం. నేను పోలీస్ స్టేషన్ లేదు మేడం. లేదు, అలా కాదు, మీరు అలా చేసుకున్నారు. చచ్చిపోతాయి. ఇక్కడ చంపేస్తారా మేడం? వీళ్ళు మంచోళ్ళు కాదు మేడం, వీళ్ళు అవపడతాను అనుకున్నా. ఏ పిల్లలొద్దు, ఏ పిల్లలొద్దు. కనీసం వచ్చి 2 గంటలేదు, నా పిల్లల దగ్గర రాలేదు. అది ఎలా ఉంటా మేడం? ఏనాడంట ఇప్పుడు దండం పెట్టలేదు అంది. ఇది రేపు ఎలా పెంచుతుంది? ఇప్పుడు నమ్మకం ఎలా ఉంటుంది? బాగా చూసుకుంటారు, బాగా తనది చూసుకుంటా మేడం, చూసుకుంటారు. పిల్లలు 7 ఏళ్ళు పెంచి 7 ఏళ్ళు నేను వచ్చిన తర్వాత కూడా డెఫినెట్ గా చూస్తారు. ₹1000 పెట్టి బట్టలు పెట్టి పంపించిన అయితే ఈయన పెళ్ళైందని చెప్పలేదు నాకు. ఏం చేయను? ఉండా వెళ్ళిపోవాలా? నువ్వు మాడదు కేసు పెట్టింది నిన్ను నేను బతులాట పెట్టి నువ్వు గతులు నువ్వు కూడా ఎంజాయ్ చేపిస్తా, ఎంజాయ్ చేపిస్తారా? నువ్వు కూడా 12 సంవత్సరాలు లేదంటే అతను వదిలేసినటువంటి 7 సంవత్సరాల పాటు నేను నిర్విరామంగా యుద్ధం చేస్తున్నాను అనేటటువంటి మాటని అంత నమ్మశక్యంగా లేదు. పిల్లలకి భిక్ష వేస్తున్నావా? నువ్వు ఆట ఆడుతున్నావా? చంప మీద కొడతా నిన్ను అలా మాట్లాడితే. నీ కొడుకు నీ కూతురు జీవితం అంత 50,000 నీకు? వాళ్ళ కెపాసిటీ అంతేనా నీకు? సిగ్గుగా లేదు. నువ్వు మీ అబ్బాయిని చూడలేదు, అమ్మాయిని చూడలేదు, ఇప్పుడేంటయ్యా నువ్వు పెంచుకోవడం? ఇక్కడ వచ్చి డ్రామాలు చేస్తున్నావు.